ఈ దినవాక్య ధ్యానాంశం సరదా కోసం. ఆ మధ్యన న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఒక అమ్మాయి సరదా కోసం ముక్కు మొహం తెలియని వ్యక్తితో చాటింగ్ చేయటం మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చాటింగ్ చేసింది. ఆ వ్యక్తికి వివాహం జరగబోతుందని ఆ అమ్మాయిని వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అమ్మాయి తన తల్లిదండ్రులు చెప్పకుండా వేరే సిటీలో ఉన్న తన చాటింగ్ ఫ్రెండ్ యొక్క వివాహానికి వెళ్ళింది. వివాహమైన తర్వాత తిరిగి తన ఊరికి వెళ్ళడానికి సిద్ధపడింది. రైలు మధ్యరాత్రి 1 గంటకు వస్తున్న చాటింగ్ ఫ్రెండ్ తన స్నేహితులను నలుగురును పిలిచి తన స్నేహితురాల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయమని చెప్పి పంపించాడు. వారు స్టేషన్కి వెళుతున్న సమయంలో పెట్రోలింగ్ జేబులో పోలీసులు రావడం గమనించిన ఆ స్నేహితులు భయపడి ఆ అమ్మాయిని గూర్చి ఆరా తీస్తారేమని భయపడి అక్కడే ఒంటరిగా విడిచిపెట్టి ఎవరికి వారు దూరంగా పారిపోయారు. వారు పారిపోవడంతో అమ్మాయికి ఏం చేయాలో తెలియక దగ్గరలో ఒక టీ స్టాల్లో చాటున పోలీసులు కనబడకుండా దాక్కుంది. అది గమనించిన ఒక ఆటో డ్రైవర్ తన స్నేహితులు పిలిచి ఒంటరిగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి తన జీవితాన్ని నాశనం చేశారు. గమనించండి, తెలియని వ్యక్తితో సరదా కోసం చేసిన ఒక చాటింగ్ తన జీవితాన్ని నాశనం చేసింది. ఒకప్పుడు తనకు ఏదైతే సరదా అనుకున్నదో అదే చివరికి శాపాన్ని మిగిల్చింది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు చాలా వరకు తమాషా కోసం చాటింగ్ చేస్తున్నారు. అస్తమానం మొబైల్, వాట్సాప్ సందేశాలు, ఫోటోలు పంపించుకోవటం, సరదాగా కబుర్లు చెప్పుకోవటం ఇదే ధ్యాస. ఒక సందేశం పంపి తిరిగి ఏమన్నాడని జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జవాబు రాగానే మరలా ఇంకొక ప్రశ్న. అలా అర్థం పర్థం లేకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అని అడిగితే సరదా అంటారు. పైగా చాటింగ్ చేసినంత మాత్రాన జీవితాలు నాశనం అవుతాయా అంటారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది సమయాన్ని బహు వృధాగా పాడు చేసుకుంటున్నారు. ముసలమ్మ ముచ్చట్లకు, అనవసరమైన కబుర్లకు, పనికిమాలిన వాటిని చూడడానికి ఎక్కువగా వాడుతున్నారు. భార్య భర్త లేకపోయినా బ్రతకగలుగుతున్నారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేనంత అవసరమైపోయింది. నేడు దినములు చెడ్డవని, సమయాన్ని పాడు చేసుకోవద్దని బైబిల్ హెచ్చరిస్తుంది. అలానే మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలను బట్టి తీర్పు దినాన శిక్ష తప్పదు. మత్తయి సువార్త 12:36. వ్యర్థమైన మాటల వల్ల, పరిచయాల వల్ల కాపురాలు కూలిపోతాయి, ఇంటిలో సమాధానం కోల్పోతారు. మీ సహోదరి సహోదరుడా, మనం ఈరోజు ఏదైతే సరదా అనుకుంటున్నామో అదే రేపటి రోజున మనకు, మన కుటుంబానికి శాపాన్ని తీసుకురావచ్చు. కావున వ్యర్థమైన చాటింగ్కి, తెలియని వారితో స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ నీవు ఇప్పటికీ ఆ పాపిష్టి చాటింగ్కి, సామాజిక మాధ్యమాలకు బానిస అయినట్లయితే అవి నీ జీవితాన్ని నాశనం చేయకముందే ప్రభు యొక్క సహాయాన్ని వేడుకొని వాటి నుంచి విడుదల పొందుకోమని మనవి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సునకు, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించమని మనవి. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.